హాయ్ ఆల్, మీరు శంకర్పల్లిలో మంచి కేరళ టైప్ ఆఫ్ ఫామ్ హౌస్ చూస్తున్నారా? సో దిస్ ఈస్ ద ప్లేస్. దీని పేరు వచ్చి తపతి. ఇది మనకి త్రిపుర రిసార్ట్స్ బ్యాక్ సైడ్కి వస్తే, బ్యాక్ సైడ్లో నుంచి వస్తే మనకి బ్రౌన్ గేట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ తపతి. సో నా ఎంటరింగ్ ఇన్ టు ద ప్రాపర్టీ. చూస్తున్నాను కదా, ఎంటర్ అవగానే మీకు లెఫ్ట్ సైడ్కి మొత్తం మ్యాంగో ట్రీస్ ఉంటాయి. ఇదంతా లాన్ ఏరియా చూడండి, ఇదంతా మ్యాంగో ట్రీస్ ఉంటాయి. సో స్టార్టింగ్లో వెళ్తే ఇక్కడంతా మనకి పార్కింగ్ ఏరియా అనమాట. చక్కగా మంచిగా ఒక 2-3 కార్స్ కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో అక్కడ కొంచెం కావాలంటే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే పార్కింగ్ అది పెట్టుకోవచ్చు. ఓకే, సో రైట్ సైడ్కి మన ప్రాపర్టీ ఉంటుందండి. చూడండి, రైట్ సైడ్కి మన ప్రాపర్టీ ఉంటుంది. సి దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. సరే, ఎంత పెద్ద ద్వారం లాగా ఎట్లా ఉందో, ఇది మంచి కేరళ టైప్ ఆఫ్ హౌస్. ఓకే, ఈ ఇంటికి మనకి అటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి పూల్ ఏరియా కానీ సిట్టింగ్ ఏరియా కానీ ఉంటుందండి. చూడండి, సో మన గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రాపర్టీ. సో ప్రాపర్టీ ఎంటర్ అవగానే మనకి ఫస్ట్ ఈ రైట్ సైడ్కి క్యాంప్ ఫైర్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉందండి. మంచిగా ఇక్కడంతా కూర్చొని క్యాంప్ ఫైర్ అది పెట్టించుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద హౌస్. చూసారు కదా ఎంత మంచిగా కేరళ టైప్ హౌస్ లాగా ఎంత బాగుందో. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్. సో మనకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ పక్కన ఒక మంచి టీవీ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ హాల్లో కూడా ఏసీ ఉంది. ఓకే, ఇదంతా సోఫా ఏరియా. అండ్ మాకు అక్కడ చూపిస్తున్నాం ఎక్స్ట్రా ఫోల్డబుల్ బెడ్స్. ఎక్స్ట్రా మెంబర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళంతా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హాల్లోనే మనకి మంచిగా డైనింగ్ సెటప్ అది ఉంది. ఇక్కడ ఏసీ ఉంది. ఓకే, సో మంచి రిఫ్రిజిరేటర్ ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్ అది వాడుకోవచ్చు. ఓకే, ఇది ఓవెన్, ఇండక్షన్ స్టవ్, సమ్ బాటిల్స్ అండ్ మినిమల్ కిచెన్ అయితే ఉంటుందండి. ఎప్పుడు రెడీగానే ఉంటుంది. ఒకవేళ గ్యాస్ స్టవ్, మనకి గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కావాలంటే ఎక్స్ట్రా మనకు కొంచెం అమౌంట్ పే చేస్తే అవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నవ్ వీఆర్ గోయింగ్ టు ద బెడ్రూమ్స్. సో హాల్ అయితే చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద హాల్. ఎక్స్ట్రా చైర్స్ అవి కూడా ఉన్నాయండి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ బెడ్రూమ్. చూడండి, దిస్ ఈస్ ద ఫస్ట్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా. ఓకే, దీనికి అటాచ్డ్ మనకు ఒక బాత్రూమ్ ఉంటుంది. 2 బాత్రూమ్స్లోనూ మనకి హాట్ వాటర్ అవి వస్తాయండి. గీజర్ అనేది 2 బాత్రూమ్ కలిపి సెటప్ చేశారు. ఓకే, సో దిస్ ఈస్ ద బాత్రూమ్. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఓకే, అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద బెడ్రూమ్. సో ఈ వ్యూలో మనకి ప్రాపర్టీ ఇలా కనిపిస్తుంది అనమాట. సో లెట్స్ గో బ్యాక్ టు ద సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో మంచిగా చాలా పెద్ద బెడ్ ఉంది తాప్తిలో. ఇక్కడ అట్లీస్ట్ 3 మెంబర్స్ ఈజీగా అయితే స్టే చేయొచ్చు, మంచిగా పడుకోవచ్చు. ఓకే, దీనికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఓకే, సో ఇక్కడ గీజర్ అది ఉందండి. గీజర్ అది ఉంది. సో ఈ గీజర్ అనేది 2 బాత్రూంలో హాట్ వాటర్ వస్తాయి. ఓకే, సో అది తాప్తి అనేది మనకి ఒక 2 బెడ్రూమ్ ఫామ్ హౌస్. సో ఇంకా మనం పూల్ అయితే చూడలేదు. ఇప్పుడు మనం పూల్కి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. పూల్ పక్కన మంచి సిట్టింగ్ ఏరియా అది కూడా ఉంటుంది. ఇక్కడ మనం బోన్ ఫైర్ కావాలంటే వేయించుకోవచ్చు, బార్బిక్యూ సెటప్ కావాలంటే పెట్టించుకోవచ్చు. ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పే చేయాలండి, బట్ యూ కెన్ యూజ్ దట్ ఫెసిలిటీ. సో నవ్ యూఆర్ గోయింగ్ టు ద పూల్ ఏరియా. ఇది అండి మనకి పూల్ ఏరియా. చూస్తున్నారు కదా, మంచి ఫ్రెష్ వాటర్. చక్కగా ఇప్పుడు ఫిల్టర్ సిస్టమ్ అది ఆన్ చేసి పెడతారు. దిస్ ఇస్ ద సిట్టింగ్ ఏరియా. సిట్టింగ్ ఏరియా చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉంది. చక్కగా ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ అని ఈజీగా ఇక్కడ కూర్చొని మీరు బార్బిక్యూ అది చేసుకోవచ్చు. దిస్ సైడ్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాపర్టీ కాల్ తాప్తి. ఓకే, థ్యాంక్ యూ.